బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఇండియన్ క్రికెట్లో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బ్యాటర్గా, కెప్టెన్గా జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. దాదాపు 2 దశాబ్దాల పాటు భారత జట్టుకు ఆడుతున్న హిట్ మ్యాన్ కెరీర్ ఒక అద్భుతం. ఇండియన్ క్రికెట్ టాప్ బ్యాటర్లలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియన్ లెజెండ్ అనడానికి కూడా అర్హుడే. కానీ కంప్లీట్ క్రికెటర్ అనే ట్యాగ్కు రోహిత్ కొంచెం దూరంలోనే ఉన్నారని చెప్పాలి. అంతేకాదు, క్రికెట్లో దిగ్గజ బ్యాటర్ అనే పేరు సంపాదించుకోవడంలో రోహిత్ విఫలమయ్యారు. ఫ్యాన్స్కు ఈ మాట వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. అయితే హిట్ మ్యాన్ లెజెండ్ ట్యాగ్కు దూరం కావడానికి కారణం కూడా లేకపోలేదు. అదేంటో కాదు, టెస్టుల్లో పరుగులు తక్కువగా ఉండడం. రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్లో తిరుగులేని బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేలు, టీ20లు చూసుకున్న రోహిత్ రికార్డ్స్, స్టాట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వన్డేల్లో 50 యావరేజ్తో 12,000 పరుగులకు దగ్గరలో ఉన్న రోహిత్కు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక టీ20ల విషయానికి వస్తే హిట్ మ్యాన్ అదే పనిగా చెలరేగిపోతాడు. 140 స్ట్రైక్ రేట్తో 4,000కు పైగా పరుగులు చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ టీ20 బ్యాటర్గా చరిత్రలో నిలిచిపోయారు. ఈ 2 ఫార్మాట్లలో రెగ్యులర్గా ఆడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కానీ క్రికెట్లో అసలైన ఫార్మాట్గా పరిగణించే టెస్టు క్రికెట్లో రోహిత్ చాలా వెనుకబడ్డారు. సుదీర్ఘ ఫార్మాట్లో కనీసం 5,000 పరుగులు కూడా చేయలేకపోయారు. ఒక క్రికెటర్ లెజెండ్ అనిపించుకోవాలంటే వన్డే, టెస్ట్ ఫార్మాట్లో కనీసం 10,000 పరుగులు చేసి ఉండాలి. అయితే హిట్ మ్యాన్ వన్డేల్లో అసాధారణంగా ఆడుతున్న టెస్టుల్లో మాత్రం ఆ స్థాయి ఆటను చూపించలేకపోయారు. రోహిత్ టెస్టుల్లో రాణించకపోవడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. ఆ 2 కారణాలేంటో, అసలు రోహిత్ ఎందుకు టెస్ట్ క్రికెట్లో క్లిక్ అవ్వలేకపోయాడో, క్రికెట్ లెజెండ్ అనే ట్యాగ్కి ఎందుకు దూరమయ్యారో అలాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం. 20 ఏళ్లకే రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మ అంటే మనందరికీ మొదట గుర్తుకొచ్చేది 2007 టీ20 వరల్డ్ కప్. కానీ 2007లోనే టీ20ల కంటే వన్డేల్లో డెబ్యూ చేశారు. రోహిత్ కెరీర్ ప్రారంభంలో వన్డే, టీ20 స్క్వాడ్లో ఎంపికైన ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం చాలా తక్కువ మ్యాచ్లో వచ్చేది. 3-4 ఏళ్ల వరకు హిట్ మ్యాన్ పరిస్థితి ఇలానే ఉంది. నిరూపించుకోవడానికి తక్కువగా అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో టెస్టుల్లో రోహిత్ పేరును అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే అప్పటికే భారత టెస్ట్ జట్టులో స్టార్ క్రికెటర్లు నిండిపోయారు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ జట్టులో పాతుకుపోయారు. ఈ నలుగురిలో ఎవరిపై వేటు వేయలేని పరిస్థితి. అందుకే రోహిత్ శర్మ టాలెంటెడ్ అయిన టెస్ట్ స్క్వాడ్లో అవకాశం దక్కలేదు. 2008లో గంగూలీ రిటైర్మెంట్ కావడంతో 6వ స్థానం ఖాళీగా ఉంది. అయితే ఆ ప్లేస్లో వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న సురేష్ రైనాతో భర్తీ చేశారు. విపరీతమైన కాంపిటీషన్ కారణంగా రోహిత్ మాత్రమే కాదు, కోహ్లీకి కూడా భారత టెస్ట్ జట్టులో స్థానం లభించేది కాదు. 2012లో లక్ష్మణ్, ద్రవిడ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో పాటు 2013లో క్రికెట్ గాడ్ సచిన్ కూడా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. దీంతో ఒక్కసారిగా భారత బ్యాటింగ్ యూనిట్ అనుభవం లేమితో నిండిపోయింది. వీరి స్థానాలను ఫిల్ చేయడానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి యంగ్ క్రికెటర్లు పుట్టుకొచ్చారు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించే చివరి సిరీస్లో, వెస్టిండీస్తో జరిగిన చివరి టెస్ట్ సిరీస్లో రోహిత్ శర్మకు తొలిసారి అవకాశం లభించింది. ఇక రోహిత్ డెబ్యూ ఇన్నింగ్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఆడిన తొలి టెస్టులోనే విండీస్పై భారీ శతకం బాదారు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టెస్టులోని రోహిత్ ఈ ఇన్నింగ్స్ ఆడడంతో సచిన్ వారసుడు వచ్చేశాడంటూ ప్రశంసలు కురిపించారు. కానీ ఆ తర్వాత విదేశీ టెస్ట్ సిరీస్లో రోహిత్ వరుసగా ఫెయిల్ అయ్యారు. 2013 చివరిలో జరిగిన సిరీస్లో సౌత్ ఆఫ్రికాపై ఘోరంగా విఫలమయ్యారు. వరుసగా 14, 6, 0, 25 పరుగులు చేసి విదేశీ పిచ్చులపై ఆడలేడనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ టూర్లో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 72 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత ఆడిన 3 ఇన్నింగ్స్లో విఫలమయ్యారు. ఓవైపు రోహిత్ ఫెయిల్ అవ్వడం, అదే సమయంలో రహానే అద్భుతంగా రాణించడంతో హిట్ మ్యాన్ టెస్టుల్లో వెనకపడ్డారు. 3, 4, 5 స్థానాల్లో పుజారా, కోహ్లీ, రహానే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో రోహిత్ శర్మ స్క్వాడ్లో సెలెక్ట్ అయిన తుది జట్టులో స్థానం దక్కలేదు. ప్లేయింగ్ 11లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్కు ఛాన్స్ ఇవ్వడం కోసం ఫామ్లో లేని రోహిత్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ సిరీస్లో ఆడిన 5 టెస్టుల్లో ఒకే మ్యాచ్లో అవకాశం వచ్చింది. ఆడిన ఒక టెస్టులో కూడా 2 ఇన్నింగ్స్లో విఫలమై మరోసారి విమర్శలకు గురయ్యారు. దీంతో రోహిత్ శర్మకు తుది జట్టులో స్థానం దక్కడమే గగనమైపోయింది. 2014లో ఆస్ట్రేలియా టూర్లోనూ రోహిత్ శర్మ పెద్దగా రాణించింది లేదు. ఆడిన 3 టెస్టుల్లో ఒక్క హాఫ్ సెంచరీతో సరిపెట్టుకున్నారు. దీంతో వరుసగా విదేశీ సిరీస్లో విఫలం కావడంతో రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్ని ఛాన్సులు ఇచ్చినా బిగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అయితే అదే సమయంలో వైట్ బాల్ ఫార్మాట్లో నెక్స్ట్ లెవెల్లో ఆడుతూ వచ్చారు.
2015లో జరిగిన శ్రీలంక సిరీస్లోనూ హిట్ మ్యాన్ నిరాశపరిచారు. దీంతో ఇక్కడి నుంచి ప్లేయింగ్ లెవెన్లో చోటు కోల్పోతూ వచ్చారు. విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి 5 బౌలర్లతో టీమిండియా ఆడడంతో రోహిత్ స్క్వాడ్లోనే ఉన్నాడు, కానీ ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ దక్కలేదు. ఇక్కడి నుంచి రోహిత్ టెస్ట్ ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కించుకోవడానికి కష్టపడుతూ వచ్చారు. రోహిత్ టెస్ట్ ప్లేయర్ కాదని, అతని ఆట లిమిటెడ్ ఓవర్స్కే పరిమితమని విమర్శలు చేస్తూ వచ్చారు. 3 ఏళ్ల పాటు ఏదో ఉన్నాడంటూ టెస్ట్ జట్లో కొనసాగాడు. ఓవైపు ఫామ్లో లేక, మరోవైపు ప్లేయింగ్ లెవెల్లో అవకాశం రాక సుదీర్ఘ ఫార్మాట్లో హిట్ మ్యాన్ రాణించడం బాగా కష్టమైంది. అప్పటి వరకు రోహిత్ యావరేజ్ కేవలం 33 మాత్రమే. అయితే 2019లో రోహిత్ శర్మ టెస్ట్ ఓపెనర్గా ప్రమోషన్ రావడంతో ఇక్కడి నుంచి కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. 2013 నుంచి 2019 వరకు కేవలం 27 మ్యాచ్లు ఆడిన రోహిత్ 1515 పరుగులు చేశాడు. అయితే 2019 నుంచి 2024 మధ్యలో 2600 పరుగులు చేసి అద్భుతంగా రాణించారు. టెస్ట్ ఓపెనర్గా సక్సెస్ అయినప్పటికీ వయసు పెరగడంతో క్రికెట్లో కొనసాగడం కష్టమైంది. దీంతో రోహిత్ శర్మ ఓవరాల్గా 67 టెస్టుల్లో 40 యావరేజ్తో 4301 పరుగులు చేసి ఈ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తానికి వన్డే T20 ఫార్మాట్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన రోహిత్ టెస్టుల్లో వెనుకబడ్డాడు. అందుకే రోహిత్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనే ట్యాగ్కు దూరం అయ్యి వైట్ బాల్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. మరి రోహిత్ టెస్టుల్లో వెనుకపడి లెజెండ్ హోదాకు దూరం కావడం వెనుక మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.